మన ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్తే చిన్నప్పుడైతే భలే ఏడ్చేవాళ్ళం. పెద్దయ్యాం కదా! బయటికి ఏడవలేం. మనసులో బాధపడుతూ అసలు కథ ఉంటాం. ఏంటో చెప్తాను. మా ఇంటికి చుట్టాలొచ్చినా, మా వాళ్ళొచ్చినా, పండగలు, పబ్బాలున్న చిన్న చిన్న వాటికి సెలవులు ఇవ్వరు కదా! పెళ్లి రోజైనా, బర్త్‌డే అయినా ఏదైనా సరే నేను ఎప్పుడూ కూడా లీవ్ పెట్టను. కొంచెం లేట్‌గా అయినా సరే వెళ్తూనే ఉంటాను. డ్యూటీ అంటే నాకంత "ఏమైందక్కా 2 ఇష్టం. రోజుల నుంచి ఇంట్లో కనిపిస్తున్నావు, ఎప్పుడు సెలవు పెట్టవు కదా!" అని మా పక్కింటామె అడుగుతుందనమాట. అదే చెప్తున్నాను. మా అక్క వాళ్ళొచ్చారు. అయోధ్య, వారణాసి, జైపూర్ ఇలా ట్రిప్ వెళ్తున్నారు అందుకని కదా! ఉన్నాను అని చెప్పాను. మేమైతే ఇప్పటివరకు ఎక్కువగా తమిళనాడు ట్రిప్సే వెళ్ళాము. దేవాలయాలు ఎక్కువగా అక్కడే ఉంటాయి కాబట్టి. కానీ కేరళ చూడాలనే ఉంది. ముఖ్యంగా లిటరసీ రేట్ ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది? వాళ్ళు దానికోసం ఏం చేస్తారు? అందరం ఇండియాలోనే ఉన్నాం. కానీ స్పెషల్‌గా కేరళ ఎందుకు సాధించింది? 96.2% అంటే మామూలు విషయం కాదు కదా! ఎప్పుడు కూడా లిటరసీ రేట్ హైగా కేరళలోనే దానికోసం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారనేది ఒక స్కూల్‌కి ప్రాక్టికల్‌గా వెళ్లి చూడాలని ఉంది. చూద్దాం ఫ్యూచర్‌లో మీకు కూడా చూపిస్తాను వెళ్తే. ఇక అక్క వాళ్ళు వెళ్ళిపోయారు. చాలా బాధగా అనిపిస్తుంది కదా! ఎవరైనా వచ్చి అలా వెళ్తూ కొంచెం సేపు ఉంటే డిస్టర్బ్‌గా అనిపిస్తుంది. ఒక్కోసారి అనిపిస్తుంది రాకుంటేనే బావుంటుంది. ఎక్కడి వాళ్ళు అక్కడుంటేనే. వచ్చి వెళ్తూ ఉంటే అదొక రకమైన బాధ. ఒక రోజంతా కూడా గుర్తొస్తూ ఉంటారనమాట. బాయ్ ఫ్రెండ్స్. థాంక్